ఈ వాగుడు మీ భాష ఏంటంటే అరాచక పాలన సాగుతుందని చెప్పని. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన 2 ఏళ్ల తర్వాత 2.5 ఏళ్ల తర్వాత కదా స్థానిక సంస్థలు జరిగినాయి. మరి ఎందుకు పారిపోయారు? మేము పోటీలో లేమెందుకు అన్నారు? మున్సిపల్ ఎన్నికల్లో ఏమైంది? మీ స్థానం ఎక్కడుంది? మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి? అయినా మీకు దేవుడు మనకు అది పెట్టలేదు. సిద్ధాంతాల గురించి మాట్లాడతారు. పాప ఆయన ఎవరో కమ్యూనిస్ట్ పార్టీ అంట, నిజమైన కమ్యూనిస్టులు ఎంత ఏడుస్తూ ఉండుంటారు. ఆయన పేరు రామకృష్ణ అంట. ఏం కమ్యూనిస్టులే మీరు అసలు నిజంగా? అందులో నారాయణ గారు, రామకృష్ణ గారు వాళ్ళు మాట్లాడతారు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదంటారు. అసలు మీలో కమ్యూనిజం ఉందా అని నేను అడుగుతున్నాను. మీ మనసులో, మీ బుర్రలో, మీ ఆశయాల్లో ఏమైపోయింది? కమ్యూనిజం ఆవిరైపోయింది కదా. సాధారణంగా కమ్యూనిస్టులు ఏం కోరుకుంటారు? వాళ్ళేమి ఫ్యాక్టరీలు కావాలనో, లేకపోతే అవి కావాలో, ఈ కావాలో, సింగపూర్ లాంటి సిటీ కావాలని వాళ్ళు ఎప్పుడు కోరుకోరు కమ్యూనిస్టులు. నిజమైన కమ్యూనిస్టులు అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలం కావాలి, 2 పూట్ల భోజనం కావాలి పేదవాళ్ళకి అని చెప్పి కోరుకుంటారు. 31 లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకి ఇంటి పట్టాలు ఇస్తే ఈ కుహానా కమ్యూనిస్టులు ఒక్కటంటే ఒక్కరోజు శభాషాయి జగన్మోహన్ రెడ్డి, మా కమ్యూనిస్టుల ఆశయాన్ని నెరవేర్చావు, ఒక్క పోరాటం చేయకుండా, మేము బజారుకి ఎక్కకుండా, ధర్నాలు చేయకుండా 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చావు. శభాష్ అని ఒక్కరోజన్నా మాట్లాడారా? నోరు రాలా. అమరావతి ప్రాంతంలో 50,000 మంది పేదవాళ్ళకి ఇంటి పట్టాలు ఇస్తుంటే ఇవ్వద్దని చెప్పి పోరాటం చేసేవాళ్ళ వెన్నుదన్నుగా వాళ్ళ కాపు కాస్తున్నటువంటి వ్యక్తులు మీరు కమ్యూనిస్టులా? పేదోడికి ఇల్లు పట్టా ఇవ్వద్దనే వాదనని సమర్థించే మీరు కమ్యూనిస్టులా? ఇదా కమ్యూనిజం?